వైసీపీ ప్రభుత్వ హయాంలో గీతాంజలి అనేటువంటి ఒక మహిళ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు ఏంటో ప్రతి ఒక్కరికి తెలుసు. ఆమె ఆత్మహత్య టీడీపీ పార్టీకి ఎంత డ్యామేజ్ అయిందో కూడా అందరికీ తెలుసు. సో ఇప్పుడు కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మహిళకు సంబంధించి దాని వెనుక ఏదో కుట్ర ఉంది, దాన్ని విచారణ చేస్తున్నామని చెప్పి ఇప్పుడు కొంతమంది మేధావులు, కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చింది కదా, విచారణ చేపట్టబోతున్నారు గీతాంజలి ఆత్మహత్యకు సంబంధించి, అనేక కుట్రలు బయటపడేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి కొంతమంది మేధావులు చెప్తా ఉన్నారు. సో మీ అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి పేదోడికి మేలు జరగాలి, ఇల్లు లేనోడికి ఇల్లు ఇవ్వాలి, ఏ పథకం అర్హులైతే ఆ పథకాన్ని వాళ్ళకి అందజేయాలని చెప్పి వాళ్ళు నవరత్నాల పేరుతో కొన్ని పథకాలు అమలు చేశారు. ప్రతి ఒక్కరికి కూడా పథకాలు ఇచ్చారు. పథకాలు అమలు చేసి ఓడిపోయినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి, అందులో ఏమాత్రం డౌట్ లేదు. అయితే ఇక్కడ జగనన్న కాలేజ్ పేరు మీద మహిళలకు వాళ్ళకు పట్టాలిచ్చి ఇల్లు కట్టించేటువంటి కార్యక్రమం ఏదైతే చేపట్టారో దీనికి సంబంధించి తన జీవితంలో ఇక సొంత ఇల్లు కళ అనేటువంటిది నెరవేరదేమో అనుకున్నటువంటి గీతాంజలి అనేటువంటి మహిళ, ఆ మహిళకు ఇల్లు రావడం, ఇల్లు శాంక్షన్ కావడం, ఆ సంతోషాన్ని ఒక బహిరంగ సభలో అందరితో పంచుకుంది, ఆ ఆనందాన్ని అందరితో పంచుకుంది. ఎందుకంటే సొంతిల్లు అనేటువంటిది సెంటులో ఉందా, సెంటున్నరలో ఉందా, సెంటుంబావులో ఉందా అనేది ముఖ్యం కాదు. సొంతిల్లు ఉందా లేదా అనేదే ముఖ్యం. సొంతిల్లు నిర్మించుకోవడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి పని. అలాంటిది వైసీపీ హయాంలో మరి ఆ మహిళకి ఇల్లు వచ్చిందంటే ఖచ్చితంగా మహిళ ఆనందపడుతుంది. సో అట్లా ఆమె ఆనందపడింది. ఆ ఆనందాన్ని తట్టుకోలేనటువంటి కొంతమంది సైకోలు, శాడిస్టులు ఎంత దారుణాతి దారుణంగా మనం నోటితో కూడా చెప్పలేము ఆ బూతులు, అంత దారుణంగా అవమానించి బూతులు మాట్లాడి ఆ పిల్లల పుట్టుక గురించి కూడా దారుణంగా మాట్లాడి ఎంత అవమానించారు. ఎంత అవమానకరంగా మాట్లాడితే, ఎంత దారుణంగా బూతులు పెడితే ఆ మహిళ చనిపోవాలని ఆలోచన చేస్తారు చెప్పండి. తన ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ షేర్ చేసుకొని బాధపడిందంట ఆ మహిళ. ఆ తర్వాత ఇంక ఏం చేయాలో తెలియక రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. సో ఈ ఆత్మహత్యకి సంబంధించి కూడా కొంతమంది మూర్ఖులు వేరే కారణాలని చెప్పి, కుటుంబ కారణాలని చెప్పి చనిపోయింది, వీళ్ళు బూతులు తిట్టినందుకు కాదని చెప్పి కూడా దాన్ని మళ్ళీ డైవర్ట్ చేసేటువంటి కార్యక్రమం చేశారు అప్పుడు. సో ఐసు టీడీపీ పార్టీకి పెద్ద డ్యామేజ్ అయింది. ఎందుకంటే టీడీపీ పార్టీల్లో కూడా కొంతమంది వ్యతిరేకించారు, ఇది కరెక్ట్ కాదు, ఆ మహిళకి ఇల్లు వచ్చింది, ఏదైనా ఉంటే జగన్మోహన్ రెడ్డిని మనం టార్గెట్ చేయాలి, రాజకీయంగా మాట్లాడాలి, కానీ ఇట్లా మహిళల మీద మనం మాట్లాడకూడదు, తప్పు. ఆ సంతోషంతో చెప్పుకున్నటువంటి మాటను ఈ రకంగా బూతులు మాట్లాడే ఆ కుటుంబాన్ని అవమానించి వాళ్ళ భార్యాభర్తల మధ్య లేని సమస్యలు ఉన్నాయని మనం చెప్పి అవమానించడం ద్వారా ఆ మహిళ చనిపోయిందని చెప్పి అందులో ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది అభిప్రాయపడ్డటువంటి పరిస్థితి గతంలో. సో ఇదంతా చాలా క్లియర్. ఎవరెవరైతే పోస్టులు పెట్టారో, ఏ రకంగా పోస్టులు పెట్టారో దానికి సంబంధించి అప్పుడు పోలీసు అధికారులు ఐడీలతో సహా ఏ ఐడి నుంచి ఏ పోస్ట్ వచ్చిందని చెప్పి వాటన్నింటిని కనిపెట్టి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది, కేసులు పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు దీనికి సంబంధించి అసలు ఇదంతా కూడా కుట్రలో భాగంగా జరిగినప్పుడు, సో ఈ బూతులు పెట్టింది, ఈ కామెంట్లు పెట్టిందంతా కూడా టీడీపీ పార్టీ నాయకులు కాదు, వైసీపీ పార్టీ కుట్రలో భాగంగా రాజకీయంగా లబ్ధి పొందాలని చెప్పి ఆ రకంగా చేసింది. కాబట్టి ఆ కుట్ర బయట పెట్టాలని చెప్పి ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి విచారణ చేయాలని చెప్పి ఆ ఫైలు హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారి దగ్గర పెట్టారంట. ఆమె రేపు మాప దీనికి సంబంధించి ఆదేశాలు కూడా ఇవ్వచ్చంట, కొంతమంది మేధావులు చెప్తా ఉన్నారు. సో ఇంత క్లియర్గా ఐడీలతో సహా ఎవరెవరు ఏ పోస్టులు పెట్టారు, ఎంత దారుణంగా అవమానించారనేటువంటిది అందరికీ తెలిసినా కూడా మళ్ళీ దీన్ని విచారణ చేయాలి అంటున్నారంటే దీని అర్థం ఏంటి? ఇప్పుడు వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ఏం చేయాలి? వైసీపీ పార్టీలో ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళందరి మీద మళ్ళీ కేసులు పెట్టాలి. కేసులు పెట్టడం ద్వారా చూసారా వైసీపీ పార్టీ కుట్రలు ఒకటొకటిగా బయటపడతా ఉన్నాయి. సో ఇది కూడా అప్పుడు టీడీపీ పార్టీ మీద ఏ రకంగా నెట్టేశారో, ఆ కార్యకర్తల మీద కేసులు పెట్టారో కుట్రలో భాగంగానే పెట్టారు. ఇవన్నీ రాజకీయంగా లబ్ధి పొందాలని పెట్టారు, అయినా కూడా ప్రజలు తిరస్కరించారు, ప్రజలు నమ్మలేదు. సో అందుకే మేము ఈ కుట్రలన్నీ ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో మళ్ళీ మేము విచారణ చేస్తూ ఉన్నామని చెప్పి అధికారంలో వీళ్ళు ఉన్నారు కాబట్టి ఏ రకంగానైనా విచారణ జరుగుతుంది. సో ఆ రకంగా విచారణ జరిపి కొంతమందిని అరెస్ట్ చేయాలనేటువంటిది ఒక ఆలోచన తప్పితే ఏమైనా ఉంటుందా ఇందులో? పైగా దీనికి సూత్రధారి ఎవరు? సజ్జల భార్గవరెడ్డే సూత్రధారి. సజ్జల భార్గవరెడ్డి చెప్పడం ద్వారానే ఇదంతా కూడా చేశారు, ఈ రకంగానే వీళ్ళే వాళ్ళ మీద నెట్టేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారని చెప్పి ఇది చెప్పడానికి ఇదంతా ప్లాన్ చేస్తున్నారనేటువంటి చర్చ కూడా ఇప్పుడు ప్రస్తుతం నడుస్తూ ఉంది. ఇప్పుడు రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం నుంచి మొదలు పెడితే ఉప ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం, హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారి నియోజకవర్గం, అదేవిధంగా రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నటువంటి నారా లోకేష్ గారి నియోజకవర్గం, ఇట్లా ఒకరి నియోజకవర్గం అన్ని నియోజకవర్గాల్లో అన్ని చోట్ల ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం. అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. సో వాటికి సంబంధించి ఎక్కడ విచారణ చేస్తూ ఉన్నాం? సో ఎమ్మెల్యేల అవినీతి ఎక్కువైపోతూ ఉంది, దానికి సంబంధించి ఎక్కడ విచారణ చేస్తూ ఉన్నాం? రాష్ట్రంలో ఎక్కువ బెల్ట్ షాపులు పెరిగిపోతున్నాయి, తద్వారా మహిళలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఎక్కడ దానికి సంబంధించి విచారణ చేస్తూ ఉన్నాం?
సో వీటికి సంబంధించి విచారణ చేయండి. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం జరిగిందో వాటికి సంబంధించి విచారణ చేయండి. సో మళ్ళీ అఘాయిత్యాలు, నేరాలు, ఘోరాలు జరగకుండా చూడండి అని చెప్తే అప్పుడెప్పుడో జరిగిన దానికి సంబంధించి ఇప్పుడు విచారణ చేస్తాం, దీనికి మాకు సంబంధం లేని చెప్తాం అంటే ఇదంతా ఏంటంటే ఇప్పుడు డైవర్ట్ పాలిటిక్స్లో భాగంగా ఏదో ఒక అంశం ఇలా కావాలి. సో ఇప్పుడు ఇదే అనమాట. కొంచెం చూస్తారు, వారం 10 రోజులు కావచ్చు, నెల రోజులు కావచ్చు, నెల తర్వాత అయినా సరే ఒక టాపిక్ ఏదైనా నడుస్తున్నప్పుడు ఇప్పుడు మొన్న ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి కడపలో హడావిడి చేస్తారు కదా గాలిగూడ ఎంపీడీఓకి సంబంధించి. కాకినాడలో వాళ్ళ ఎమ్మెల్యే ఒక దళితుడి మీద, ఒక ప్రొఫెసర్ మీద దాడి చేస్తే దానికి సంబంధించి ఎక్కడ కూడా మాట్లాడలేదు, కానీ ఇక్కడ మాత్రం పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఎందుకంటే ఇది కడపలో జగన్మోహన్ రెడ్డి హవా ఉంటుంది, ఇక్కడే ఏమైనా డ్యామేజ్ చేయాలి, ఇక్కడ రెచ్చగొట్టాలి. సో తద్వారా డైవర్ట్ పాలిటిక్స్ చేయాలి. పైగా మొన్న వాళ్ళు వైసీపీ వాళ్ళు ధర్నాలు చేస్తూ ఉన్నారు, దానికి సంబంధించి చర్చ జరగకూడదు. పులివెందులో హెవీ క్రౌడ్ వచ్చారు, దానికి సంబంధించి చర్చ జరగకూడదు. ఇట్లా డైవర్ట్ చేయడానికి రావడం, మాట్లాడడం, రెచ్చగొట్టడం, వెళ్ళిపోవడం. సో ఇది జరుగుతూ ఉంది. సో ఇది కూడా అంతే అనమాట. రేపు రోజు మళ్ళీ ఏ అంశం లేనప్పుడు ఇది ఫైల్ రెడీగా పెట్టుకుంటారు. సో పెట్టుకొని దీనికి సంబంధించి మాట్లాడేసరికి నిజంగా జనాలు అనుకుంటారు నిజంగా ఏమైనా కుట్ర జరిగిందేమో, ఒక మహిళను అనవసరంగా వైసీపీ బలి తీసుకుందేమో అనేటువంటి ఒక చర్చ వాళ్ళు కలిగే విధంగా మళ్ళీ దానికి సంబంధించి ఒక విచారణ అని చెప్పి మళ్ళీ తెర మీదకి తీసుకొస్తారు. సో ఇంతకు మించి ఏముండదు. క్లియర్గా వాళ్ళు తప్పు చేసినది తెలిసినా కూడా మళ్ళీ దాని విచారణ చేస్తామంటే ఇంకేమనాలి. చూద్దాం మరి వాళ్ళకి అనుకూలమైనటువంటి వ్యక్తులు, న్యూట్రల్ జర్నలిజం చేస్తామని చెప్తున్నటువంటి వ్యక్తులే దీనికి సంబంధించి ఈ ఫైల్ మంగళపూడి అనిత గారి దగ్గర ఉంది. సో ఏ టైంలోనైనా ఆమె ఆదేశాలు ఇవ్వచ్చు, విచారణ కూడా స్టార్ట్ కావచ్చు, వైసీపీ మరో కుట్ర బయటపడవచ్చు అని చెప్పి చెప్తా ఉన్నారు. సో మరి వైసీపీ పార్టీ నాయకులు సిద్ధంగా ఉండాలనుకుంటే అరెస్ట్ చేస్తారు కాబట్టి వీళ్ళు ఈ కేసుకు సంబంధించి. అదేవిధంగా వాళ్ళ పత్రికలు కూడా సైకో జగన్మోహన్ రెడ్డి మరో దారుణం అని చెప్పి కూడా హెడ్డింగ్ పెట్టుకోవడానికి వాళ్ళు రెడీగా ఉంటారు. సో ఇంతకు మించి ఏం ఉండదు అక్కడ.